హలో అండి, అందరు నమస్తే. అరణ్యశివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. ఈరోజు ఈ వీడియోలో ప్రేమ అనేది ఒక మరపురాని జ్ఞాపకంగా ఉండాలి అనే దాని గురించి మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. సతీష్ అనే వ్యక్తి డిగ్రీ చదువుతున్నాడు. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. తను డిగ్రీ చదువుకుంటా డైలీ కాలేజీకి వస్తూ తను లక్ష్యం ఏంటంటే మంచి ఉద్యోగం సంపాదించి మంచి మార్కులతో ఉన్న స్థితిలో నేను సెటిల్ అవ్వాలనేది అతనికి జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతనికి అనుకోకుండా కాలేజీకి వెళ్ళిన కొన్ని నెలల తర్వాత శైలజ అనే అమ్మాయికి తో పరిచయం ఏర్పడుతుంది. అలా వారు పరిచయం స్నేహంగా మారి, స్నేహం ప్రేమగా మారి, అది వాళ్ళు ప్రేమించుకునే ఒకళ్ళు గంటల తరబడి మాట్లాడుకోకుండా అసలు చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయేంత ఇదిగా ప్రేమించుకునే స్థితికి చేరుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచాక అనుకోకుండా ఒక రోజున వీరిద్దరూ ఈ అబ్బాయి తండ్రికి ఒక చోట కనబడతారు. సతీష్ తండ్రికి తను ఇంటికి వచ్చిన తర్వాత గట్టిగా నిలదీసి కొడుకుని తిట్టి, నువ్వు చదువుకోడాకున్నావా లేకపోతే ఇలా చేయడాకున్నావా అని చెప్పి గట్టిగా తిట్టి, నువ్వు చదువుకునే టైంలో చదువుకోవాలని చెప్పి గట్టిగా తిట్టి తన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని మొత్తం బట్టలన్నీ ఇచ్చేసి పంపించి వేస్తాడు. తను మెల్లగా బయటికి వచ్చి ఫ్రెండ్స్ దగ్గర అయితే కొన్ని రోజులు ఉండగలుగుతాము, ఎవరింటి దగ్గరైనా ఉండలేం కదా అని ఒక హాస్టల్లో చేరి తన తండ్రి తల్లి పంపించే డబ్బులతో అతను ఉంటూ అలా కాలేజీకి వెళ్తుంటాడు. ఈ అమ్మాయి శైలజ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చి ఆ శైలజ తల్లి గట్టిగా నిలదీస్తుంది. ఆమె చేసుకునే అలంకరణలో, ఆమె చేసే ప్రవర్తనలో మార్పు, గంటల తరబడి ఫోన్లో మాట్లాడడం, చదువు తగ్గి ఈ రకంగా వచ్చి తల్లి గట్టిగా నిలదీస్తుంది. అమ్మాయి ఉన్న నిజం తల్లికి చూపుతుంది. అమ్మ, నేను ఇలా అబ్బాయిని ప్రేమించాను, ఇలా పెళ్లి చేసుకుందాం అంటే, నువ్వు చదువుకుంటున్నావా లేదా పెళ్ళి గురించి ఎత్తుక్కోడానికి వెళ్తున్నావు కాలేజీకి అని చెప్పి కేకలే వేసి, నీకు పెళ్ళే కావాలంటే మేము చేస్తామని చెప్పి అప్పటి నుంచి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టి వాళ్ళు అలా ప్రయత్నాలు చేస్తున్నారు. శైలజ అలాగే కాలేజీకి వెళుతూ ఆ సంవత్సరం చదువు పూర్తి చేసుకొని పొటాపొటి మార్కులతో పాస్ అయ్యి ఆ అమ్మాయి అలా ఉంది. ఇతను సతీష్ ఈ ప్రేమలోనే నిమగ్నం అయిపోయి ఈ శైలజ మాట్లాడడం కానీ, కనీసం చాటింగ్లో కానీ, ఎదురుపడినప్పుడు మాట్లాడడం కానీ, చూడడం కానీ చేయట్లేదని మానసికంగా కుంగిపోయి తను కాలేజీకి కొన్ని రోజులు వెళ్ళి కొన్ని రోజులు వెళ్ళక మనిషి ఆరోగ్యంగా కూడా బాగా నీరసించిపోయి చదువుని చెడగొట్టుకుంటాడు. అతను ఫెయిల్ అవుతాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అతనికి బాగా పరిచయం ఉన్న మాస్టర్ గారు ఒక ఆయన ఎదురయ్యి, ఈ వయసులో నీకు ప్రేమ అవసరమా, చదువు అవసరమా, అని జీవితాన్ని ప్రేమించగల కానీ జీవితాన్ని చదువుని ప్రేమించాలి కానీ చదువుకునేటప్పుడు ప్రేమలో ఉండకూడదు అని అనేసరికి అతనికి సతీష్కి మనసులో ఒక రకమైన ఆలోచన అనేది కలిగి ఆ తల్లిదండ్రులకు వేడంగా ఉన్నాడు కదా, అతనిలో మార్పు వచ్చి చాలా మార్పు చెంది తర్వాత సంవత్సరానికి ఎగ్జామ్స్ రాయడానికి
ప్రిపేర్ అవుతూ అతను పాత సతీష్ కింద మారి లైఫ్లో మళ్ళీ ముందుకు వెళుతున్నాడు. శైలజ అనేది ఓ మంచి జ్ఞాపకం మాత్రమే అతనికి. ఆఖరిగా ఏమిటంటే, ప్రేమ అనేది మంచిదే, కానీ దానికి సరైన వయస్సు, సమయం, పరిమితి అవసరం. కరెక్టే కదండి. ప్రేమకు ప్రేమను మించి మన జీవితం, కుటుంబమే ముఖ్యం అనేది ఉండాలి. ప్రేమ అనేది ఒక మరుపురాని జ్ఞాపకంగా సతీష్ జీవితంలో మిగిలిపోయింది. అది ప్రేమ గురించి. కానీ అతని భవిష్యత్తు మాత్రం ఎంతో బాగా ముందుకు సాగి తను చదువు పూర్తి చేసుకున్నాడు. శైలజ వివాహం చేసుకొని స్థిరపడింది. వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రేమ అనేది మనసులో ఏర్పడినప్పుడు బయట వ్యక్తి పట్ల, తన కుటుంబ పరిస్థితులను బట్టి, తన భవిష్యత్తు పట్ల, తన ఉన్న పరిస్థితులను అన్నీ అవగాహన చేసుకొని ముందుకు నడవాలి. మనం కాలేజీలకు వెళ్ళేది, తల్లిదండ్రులు పోషించి కాలేజీలకు వెళ్ళేది మనం చదువుకోవడానికే. మనం దాని మీదే నిమగ్నమై ఉంటే అందరి భవిష్యత్తు ఎంతో సంతోషదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తారు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. థ్యాంక్ యూ.